శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో 2026 సంవత్సరం ఆగస్టు 28వ తేదీ శుక్రవారం ఎంతో విశేషమైనటువంటి రోజండి. ఈ రోజున శ్రావణ పౌర్ణమి అలాగే రాఖీ పౌర్ణమి 3వ శ్రావణ శుక్రవారం కలిసి వచ్చిన రోజండి. మరి ఈ రోజున రాఖీ ఏ సమయంలో కట్టుకోవాలి? 2వ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేయడం కుదరని వారు ఈ 3వ శ్రావణ శుక్రవారం రోజున కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చండి. మరి ఈ రోజున వ్రతాన్ని ఏ సమయంలో చేసుకోవాలి? ముత్తైదులకు తాంబూలం ఏ సమయంలో ఇచ్చుకోవాలి? శుభ సమయాలు ఏమిటి? అలాగే ఈ రోజున పూర్తి పంచాంగ వివరాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం. ఈ రోజున తిథి పౌర్ణమి ఉదయం 9 గంటల 12 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం శతభిష తెల్లవారుజామున 4 గంటల 4 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజున సూర్యోదయం ఉదయం 6 గంటల 5 నిమిషాలకు, సూర్యాస్తమయము సాయంత్రం 6 గంటల 29 నిమిషాలకు, చంద్రోదయము సాయంత్రం 6 గంటల 41 నిమిషాలకు. ఈ రోజున అశుభ సమయాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయో ముందుగా తెలుసుకుందాము. రాహుకాలం ఉదయం 10 గంటల 44 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 17 నిమిషాల వరకు, యమగండం మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 56 నిమిషాల వరకు, గుళిక కాలము ఉదయం 7 గంటల 38 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 11 నిమిషాల వరకు, దుర్ముహూర్తము ఉదయం 8 గంటల 34 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 23 నిమిషాల వరకు, మరలా మధ్యాహ్నం 12 గంటల 42 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 31 నిమిషాల వరకు, వజ్రము ఉదయం 9 గంటల 44 నిమిషాల నుంచి ఉదయం 11 గంటల 24 నిమిషాల వరకు వజ్రం ఉంటుంది. ఇప్పుడు శుభ సమయాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయో తెలుసుకుందాము. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11 గంటల 52 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 42 నిమిషాల వరకు, అమృతకాలము సాయంత్రం 7 గంటల 43 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల 23 నిమిషాల వరకు, బ్రహ్మముహూర్తము తెల్లవారుజామున 4 గంటల 29 నిమిషాల నుంచి తెల్లవారుజామున 5 గంటల 17 నిమిషాల వరకు. ఈ రోజున రాఖీ కట్టుటకు శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తంలో కట్టుకోవచ్చండి. ఆ సమయంలో కుదరని వారు ఉదయం 5 గంటల 47 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 48 నిమిషాల లోపు మంచి శుభ సమయం ఉంది. ఆ సమయంలో కట్టుకోవచ్చు. ఆ సమయంలో కుదరని వారు మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల లోపు శుభ సమయం ఉందండి. ఆ సమయంలో కూడా కట్టుకోవచ్చు. అలాగే ఆ సమయంలో కూడా కుదరని వారు మరలా సాయంత్రం 7 గంటల 43 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల 3 నిమిషాల లోపల కూడా శుభ సమయం ఉంది. ఆ సమయంలో కూడా రాఖీ కట్టుకోవచ్చు. ఈ రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోవటానికి శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 29 నిమిషాల నుంచి తెల్లవారుజామున 5 గంటల 17 నిమిషాల వరకు బ్రహ్మముహూర్తం అండి. ఆ సమయంలో చేసుకోవచ్చు. అంత పొద్దున్నే వీలు కాదు కాబట్టి ఆ సమయంలో కుదరని వారు ఉదయం 8 గంటల 20 నిమిషాల లోపలైనా సరే వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేసుకోవచ్చండి. లేదా ఆ సమయంలో కూడా కుదరని వారు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల 40 నిమిషాల లోపల ముందుగా పూజా మందిరంలో దీపాన్ని వెలిగించి పూజ అనేది మొదలు పెట్టుకోండి. తర్వాత నిదానంగా అయినా సరే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం సమయంలో కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారండి చాలామంది. అలాగే ముత్తైదులు తాంబూలం ఇచ్చుకోవటం, వాయనం ఇచ్చుకోవడానికి శుభ సమయాలు సాయంత్రం 7 గంటల 43 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల 23 నిమిషాల లోపల శుభ సమయం ఉందండి. ఆ సమయంలో కూడా వ్రతాన్ని చేసుకోవచ్చు. సో ఇదండి ఇవాల్టి వీడియో. 2026వ సంవత్సరం ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజున అశుభ సమయాలు ఎప్పుడు ఉన్నాయి, రాఖీ ఏ సమయంలో కట్టుకోవాలి, వరలక్ష్మి వ్రతం ఏ సమయంలో చేసుకోవాలి అన్న పూర్తి పంచాంగ వివరాల గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం కదండి. ఇంక ఈ వీడియో మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా నా కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.